కేంద్రంలోని బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు వచ్చే నెల మార్చి 3వ తారీఖున జరుగుతున్న మహాపాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న సిఐటియు కార్యాలయంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్తో కలిసి ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సెల్ పేరుతో 100% విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణం చేయాలని గత 3 ఏళ్లుగా నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కార్మికులు ప్రజల పోరాట ఫలితంగా అది సాధ్యం కాలేదన్నారు. సొంత గనులు కేటాయించకపోవడం, ప్రతిష్టాత్మకమైన BF3ని మూసివేయడం, ముడి సరుకులు సరఫరా చేయకపోవడం వల్లనే కావాలని స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబిలోకి నెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు. మార్చి 1వ తారీఖున విశాఖ పర్యటనకు వస్తానన్న ప్రధాని మోదీ ముఖం చెలక తన పర్యటన వాయిదా వేసుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకుండా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా అమలుపరచకుండా విశాఖకు ఎలా వస్తారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం వచ్చే నెల మార్చి 3వ తారీఖున కూర్మండపాలెం దీక్ష శిబిరం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు శిబిరం వరకు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కమిటీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర జరుగుతుందన్నారు. దీనిలో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలపాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రోజుకొక ప్రకటనతో ప్రజలను గందరగోళం పరుస్తుందన్నారు. మంత్రాలు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎలాగైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీన్ని విరమించుకోకపోతే ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం బీజేపీ రాబోయేటువంటి ఎన్నికల్లో చెల్లించాల్సి వస్తుందని సిఐటియు తరఫున హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఈరోజు మిమ్స్ విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 27 రోజుల నుంచి కార్మికులను బయటకు నెట్టేసి, మేనేజ్మెంట్ 350 మందిని బయటకు నెట్టేసి హాస్పిటల్ ఎలా నడుపుతావు? కానీ వాళ్ళు ఏమిటంటే యూనియన్ ఉండకూడదట. కార్మికులు యూనియన్లో చేరినందుకు కక్ష సాధింపు చర్యగా ఈరోజు యూనియన్తో మాట్లాడడం, అలాగే బయట నాయకులు ఎవరు రావడానికి లేదు, మాట్లాడడానికి లేదని చెప్పి చెబుతున్నారు. ఇది శుద్ధ తప్పు. ఇది ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నాయి. ఇది స్వాతంత్ర పోరాటం నుంచి ట్రేడ్ యూనియన్ చట్టం అనేటువంటిది 1926లో వచ్చింది.